తన యొద్ద నివసించుటకు, తన చిత్తాన్ని నెరవేర్చుటకు నమ్మకమైన మనుషులను దేవుడు వెతుక్కుంటున్నాడు. ఆ నమ్మకత్వాన్ని ఇలా టెస్ట్ చేసుకుంటాడు. కొన్నిసార్లు కొన్ని తప్పులు చేసే అవకాశాలు మన ముందుకు వస్తాయి. వినండి, కొన్నిసార్లు కొన్ని తప్పులు చేసే అవకాశాలు మన ముందుకు వస్తాయి. దేవుడికి తెలియకుండా రావు. యోసేపు నాకు శోధించడం దేవుడికి తెలియకుండా జరగల. అర్రే యోసేపు, అలా వచ్చిందా నీకు సమస్య? అయ్యో, ఆ రోజు నేను ఢిల్లీ వెళ్ళాను నాయనా, అందువల్ల నీకు ఆ శోధన వచ్చింది నాయనా, ఇంక పోకుండా ఉంటాను అంటాడు దేవుడు. ఢిల్లీ వాడు, ముంబై వాడు. ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నాడు, మరి ముఖ్యంగా సిలకలూరుపేటలో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, యోసేపు జరిగిన శోధన దేవునికి తెలియకుండా జరిగిందా? కొన్నిసార్లు తప్పులు చేసే ఛాన్స్ తమ్ముడు నీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. అక్కడ నీ మనసును పరీక్షిస్తాడు ఆయన. నువ్వు మెత్తబడతావా, బెండ్ అవుతావా చెల్లి, ఆయన టెస్ట్ చేస్తాడు నిన్ను. నీకు తెలియదు నిన్ను పరీక్షిస్తున్నాడని. అవకాశాలు నీ ముందుకు రప్పించి నిన్ను గమనిస్తూ ఉంటాడు ఆయన. అక్కడ నువ్వు పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. ఒకవేళ నీకు ఆ బలం చాలలేదా, దేవుని ఆత్మను అడుగు. నేను నమ్మకత్వం విషయంలో బలహీనపడుతున్నాను తండ్రి, తేడా పడుతున్నానయ్యా, నాకు బలమే అయ్యా, నా ఆశ నీకు నమ్మకంగా